హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్యా నేత్ర. సో అందరూ మీ న్యూ ఇయర్ అయితే మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఓపిక ఉంటే కామెంట్ బాక్స్లో అయితే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే చెప్పేసేయండి. సో న్యూ ఇయర్ కాబట్టి ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే నేనైతే లేచాను. అండ్ మనకి క్లైమేట్ చూస్తే చాలా బాగుంది. ఈసారి వింటర్ చూస్తే కొంచెం మంచిగా చల్లగానే ఉంది కాబట్టి నాకు ఎర్లీ మార్నింగ్ ఇలా వింటర్స్లో ఎంజాయ్ చేయడం అయితే చాలా నచ్చుతుంది. సో కాస్త అలా పైకి వెళ్ళి వాకింగ్ అయితే చేసేసాను. ఇవి వచ్చేసి మా ఇంటి ముందు నైబర్స్ చెట్లు అయితే బాగా పెంచుతారు. వాటిని చూస్తే నాకైతే చాలా ముచ్చటైతే వేస్తుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మా ఇంట్లో పూలు అనమాట. ఇంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పాను, ఎర్లీ మార్నింగ్ నేను ఒకవేళ లేస్తే పువ్వులు అనేవి ఉంటే వీటితో నేను టీ అయితే చేసుకొని తాగుతాను అని. సో నార్మల్గా నేను ఎలా టీ అయితే చేస్తానో అదైతే మీకైతే చూపించబోతున్నాను. సో మనకి జనరల్గా శంఖం పూలు డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి, బట్ పర్టికులర్గా ఈ నీలం పూలు మాత్రమే తాగుతారు కదా. సో మా ఇంట్లో అయితే ఇవైతే పెంచుతున్నాము. సో నేనైతే అవన్నీ కోసేసుకున్నాను. సో ఇవాళ మాత్రం నాకు ఇన్నే వచ్చాయన్నమాట. సో రోజు అయితే నేను తాగను, ఎప్పుడైతే వస్తాయో పక్కా అయితే నేను తాగుతాను. హెల్త్కి చాలా మంచిదని నార్మల్గా అయితే చెప్తూ ఉంటారు. మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే షుగర్ లెవెల్స్ నార్మల్గా మనకి ఉండాలి అనుకున్నా ఇవైతే జనరల్గా తాగమని చెప్తారు. సో ఇది చూస్తే నీళ్ళు మరిగించినప్పుడు ఒక కలర్ ఉంది, గ్లాస్లో వేసిన తర్వాత పర్పుల్ కలర్ అయితే వచ్చింది కదా. సో ఇందులో నేను నార్మల్గా హనీ ఇంకా ఒక హాఫ్ స్లైస్ లెమన్ అయితే మిక్స్ చేసుకొని అయితే తాగేస్తాను. సో చాలా మంచిది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో పూలు ఉంటే, ఇలాంటి పూలు ఉంటే పక్కా అయితే ట్రై అయితే చేసేయండి. సో చెప్పడం మర్చిపోయాను, న్యూ ఇయర్లో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కాస్త డిఫరెంట్గా అయితే చేద్దామని అనుకుంటున్నాను. అందరికీ న్యూ ఇయర్ అనగానే 31st నైట్ వచ్చేసి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు, బట్ నేనైతే అలా కాదనమాట. జనాలకి చాలా దూరంగా అయితే ఉంటాను, చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను. అండ్ ఇవాళ నేను నార్మల్గా ఎర్లీ మార్నింగ్ లేచాను కాబట్టి ఇక్కడ ఈ బాబాయ్ దగ్గర అయితే పక్కా వచ్చి టిఫిన్స్ అయితే నేను తీసుకుంటాను. నాకు ఇక్కడ టేస్ట్ అనేది చాలా నచ్చుతుంది. షార్ట్స్లో పెడితే చాలామంది అయితే నన్ను లొకేషన్ అయితే అడిగారు. ఇది వచ్చేసి NFC దగ్గర అయితే పెడతారు. ఎర్లీ మార్నింగ్ 9 to 6 అయితే వీళ్ళు నార్మల్గా అయితే వచ్చి అమ్ముతుంటారు. చాలా చీప్ అండ్ నార్మల్గా చెప్పాలంటే చట్నీ అయితే అదిరిపోద్ది అనమాట, అంత టేస్ట్ అయితే ఉంటుంది. సో నార్మల్గా టైం కుదిరినప్పుడు ఇక్కడికైతే వచ్చి నేను తీసుకుంటాను. సో ఇంకా తినేసాక నేనైతే కీసర సైడ్ అయితే బయలుదేరుతున్నాను. ఇక్కడ మనకి ఎలా అంటే అన్ని పచ్చని పొలాలు ఉంటాయి, వెజిటేబుల్స్ మనకి కూరగాయలు అన్నీ మంచిగా పండిస్తారనమాట. సో నేను అక్కడికి వెళ్ళి కూరగాయలు అనేవి నార్మల్గా బ్లాగ్ అయితే తీయాలి అనుకుంటున్నాను. సో ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను కాబట్టి ఓపెన్ చేస్తారో కూడా నాకు తెలియదు, బట్ అలానే డ్రైవ్ అవుతుంది. ఇంకా మంచిగా క్లైమేట్ బాగుంది కదా, చల్లగా ఉంది. మళ్ళీ క్లైమేట్ అనేది మనం ఎంజాయ్ చేయలేము కదా. ఉట్టి Jan-Feb మనకి క్లైమేట్ ఉంటుంది, మార్చ్ వస్తే ఇంకా ఎండలు ముదిరిపోతాయి కాబట్టి. సో నాకు ఎర్లీ మార్నింగ్ డ్రైవ్స్ అనేది బాగా నచ్చుతుంది. సో బయలుదేరిపోయాను. సో అక్కడికి వెళ్ళి ఏవైనా కూరగాయలు ఉంటే నేను కొందాము అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి కీసర 30 minutes డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే చాలా తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి ఎందుకు వెళ్తుంటా అంటే మనకి అంత పల్లెటూరి వాతావరణం అయితే కనిపిస్తుంటుంది. జనరల్గా మనం అంత సిటీ లైఫ్ మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే అవుతాం కదా, బట్ పీస్ఫుల్ అంటే మనశ్శాంతి కావాలనుకుంటే ఇటు సైడ్ అయితే వెళ్తే కాస్త మంచిగా అనిపిస్తుందని నేనైతే ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతుంటాను. సో జాన్ మంత్ కాబట్టి మ్యాక్స్ రైతులు వడ్లు అంటే ధాన్యం అనేది ఇంటికి తెచ్చేసుకుంటారు కదా. సో ఇక్కడ అంతా వడ్లు అనేది ఊడ్చేశారనమాట. ఇక్కడ మొత్తం మనకి వ్యూ పాయింట్ బాగుందని చెప్పి నేనైతే ఇక్కడ ఆగాను. చాలా బాగుంది. ఇది వచ్చేసి కీసర్ ఏరియా. జనరల్గా మీరు వాకింగ్ చేయాలనుకున్నా, జాగింగ్ చేయాలనుకున్నా, లేకపోతే రన్నింగ్ చేయాలనుకున్నా నార్మల్గా ఈ ఏరియాలో చాలామంది అయితే చేస్తూ ఉంటారు. మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నేనైతే కూర్చొని మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నాను. అసలు 2023 ఎంత తొందరగా అయితే అయిపోయింది కదా, అప్పుడే మనం 2024లో అయితే వచ్చేసాము. నన్ను అడిగితే క్యాలెండర్లో ఆ డేట్ మాత్రమే చేంజ్ అవుతుందేమో. మన లైఫ్లో ఏమైనా విచిత్రం జరగాలంటే ఆ దేవుడికే తెలియాలనుకోండి. సో నేను చెప్పాను కదా, ఇక్కడ మనకు అన్ని పొలాలు అలానే మనకి పచ్చని కూరగాయలు అనేవి ఇక్కడ పండిస్తుంటారని. సో మొత్తానికి అలా నడుచుకుంటూ నేనైతే ఈ ప్లేస్కి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ నాటుకోళ్ళు అనుకుంటా, బాగా అయితే పెంచుతున్నారు. సో వీళ్ళ లైఫే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. సో విలేజ్ లైఫ్ అనేది, విలేజ్ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది కదా. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి చలి కూడా అలానే ఉంది కాబట్టి అందరైతే ఓపెన్ అయితే చేయలేదు, వీళ్ళు ఓపెన్ చేశారు. సో నేను వీడియో అయితే పర్మిషన్ తీసుకున్నాను. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ముందు చెప్పడం మర్చిపోయాను.
సో ఇక్కడ నుంచి వీళ్ళు ఏవేవి కూరగాయలు పండిస్తారో నేను మొత్తం చూపిస్తాను. చాలా పెద్ద తోట అనమాట, చాలా బాగుంటుంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇలా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే మనం కూడా ఇట్లా పెట్టుకుంటే ఎంత బాగుంటుందా అని అనిపించింది. బట్ మన వల్ల అయితే కాదు, ఎవరు చేసే పని వాళ్ళే చేసుకోవాలి అంటారు కదా, మేబీ అవ్వచ్చేమో. బట్ వీళ్ళు చేసే కష్టం అనేది డిఫరెంట్ ఉంటుంది, మన కష్టం అనేది డిఫరెంట్ ఉంటుంది అనుకోండి. ఇక్కడ వచ్చేసి బంతిపూల తోట ఉంది, అలానే ఆనపకాయ తోట ఉంది. ఆనపకాయ అంటే సొరకాయ అనమాట. అండ్ పొట్లకాయ తోట ఉంది. డిఫరెంట్ కూరగాయలు అయితే పండిస్తున్నారు. సో నేనైతే నడుచుకుంటూ వెళ్తాను. సో ఇక్కడ నుంచి మీరు మొత్తం వీడియో అనేది అయితే చూసేసేయండి. సో ఇది వచ్చేసి దొండకాయ పాద అనమాట. ఫ్రెష్గా అయితే ఉన్నాయి, మంచిగా అయితే కొనుక్కొని కూర అయితే వండుకొని తినేయచ్చు. సో కాస్త ముందుకు వెళ్తుంటే నాకు అక్కడక్కడ ఈ బంతిపూలు అయితే సైడ్కి అయితే వేశారు. ఎందుకు వేశారో మరి నాకైతే తెలీదు. అండ్ ఇక్కడి నుంచి అన్ని టమాటా తోట అనమాట. సో మొత్తం ఒక పాదులాగా అయితే కట్టేసి అక్కడైతే పెంచేస్తున్నారు. బట్ కొన్ని చోట్ల అయితే టమాటాలు అయితే కింద అయితే పడున్నాయి అనమాట, అంటే పండిపోయి ఉంటాయి కదా. అండ్ ఇప్పుడు టమాటా సీజన్ అనేది కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి చాలా వరకు అయితే పండిపోయి కింద అయితే పడిపోయినాయి. సో ఇక్కడ చూడండి మంచి టమాటా తోట అనమాట. సో ఇవన్నీ హైబ్రిడ్ అయితే కాదు, మనం న్యాచురల్గా పండించుకునే టమాటాలు. కాస్త ముందుకెళ్తే కాకరకాయ తోట, అలానే క్యాలీఫ్లవర్, క్యాబేజ్ తోటలు కూడా ఉన్నాయి. బట్ ఏమైంది అంటే అక్కడ గేట్ అనేది వేసేసారు. చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ మ్యాక్స్ అయితే అందరు లెగరు కదా. సో నాకు అదే అనిపించింది. ఇంకా లోపలికి చాలా ప్లేస్ ఉందన్నమాట, మనం నడుచుకుంటే అయితే వెళ్ళాలి. బట్ చాలా బాగుంటుంది. సో మొత్తానికి నేను ఇంటికైతే వచ్చేసాను. ఈ టమాటాలు నేను అక్కడే కొనుక్కున్నాను అనమాట. అండ్ క్యాలీఫ్లవర్ నేను చెప్పాను కదా అక్కడ పండిస్తున్నారని చెప్పేసి, వాళ్ళ దగ్గర ఉందంటే నేనైతే కొనుక్కొని అయితే తీసుకొచ్చుకున్నాను. సో ఇవాళ నా స్టైల్లో క్యాలీఫ్లవర్ కర్రీ అండ్ బఠానీ అయితే చేసి అయితే చూపించేస్తున్నాను. సో చూసేయండి. సో ఇప్పుడు వచ్చేదంతా బఠానీ సీజన్ కాబట్టి నేనైతే బఠానీ ఎక్కువగానే తింటూ ఉంటాను అనమాట. అండ్ టమాటా బఠానీ ఇంకా క్యాలీఫ్లవర్ బఠానీ అంటే నాకు చాలా ఇష్టము. సో ఇవాళ నా స్టైల్లో నేను చూపించబోతున్నాను కాబట్టి ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ నార్మల్ ఇంగ్రీడియంట్స్. నేను టమాటా, బఠానీ, క్యాలీఫ్లవర్, ఆలు, ఇంకా నార్మల్గా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, నార్మల్గా ఏవైతే వేస్తామో అవే వేస్తున్నాను. సో జనరల్గా ఇవన్నీ స్పైసెస్ లైక్ ఏంటంటే జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, యాజ్ వెల్ యాజ్ కొరియాండర్ పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్ అనమాట. సో ఆయిల్ వచ్చేసి నేను నార్మల్గా మస్టర్డ్ ఆయిలే వాడుతూ ఉంటాను, ఆ ఆయిలే వాడుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు నార్మల్ ఆయిల్ వాడుకోవాలి అనుకున్నా అదైనా వాడుకోవచ్చు. సో మస్టర్డ్ ఆయిల్ అంటే ఎవరైనా తెలియకపోతే ఆవ నూనె అంటారు కదా, ఆ నూనె అనమాట. సో ఆయిల్ అయితే హీట్ చేసుకొని పోపుకి కావాల్సిన సామాన్లు అనేవి అన్నీ అయితే వేయించేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరైతే వేయించేసుకోండి. అండ్ ఆనియన్స్ ఎన్ని తీసుకోవాలనుకుంటే మీకు కర్రీ ఎంత కావాలనుకుంటే అన్ని ఆనియన్స్ అయితే మీరు తీసుకోండి. నేను వచ్చేసి 3 ఆనియన్స్ అయితే వేసాను, అంటే చిన్న ఆనియన్స్ అనమాట. ఒకవేళ మీరు పెద్ద ఆనియన్స్ ఉంటే మాత్రం 2 అయితే సరిపోతుంది. అండ్ ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కోసం 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. మీ ఆప్షన్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ నేను టమాటాలు అయితే ఏవైతే తెచ్చుకున్నానో అవన్నీ మంచిగా అయితే యాడ్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి లోకల్ టమాటాలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. అదే హైబ్రిడ్ అయితే మనకి మగ్గడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఆలు అయితే యాడ్ అయితే చేసేసుకున్నాను. అండ్ మీకు చూపించినట్టు ఆలు ఒకటే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనం కడిగి పెట్టుకున్న బఠానీ ఇంకా క్యాలీఫ్లవర్ అనేది నేనైతే యాడ్ అయితే చేసేస్తున్నాను. సో లో సిమ్లో అయితే పెట్టుకొని మెల్లగా అయితే కదుపుకోండి. సో ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే కూర అనేది మాడిపోతుంది కాబట్టి. అండ్ నేను ఇవి క్యాలీఫ్లవర్ అనేది ఉడికించలేదు,
నార్మల్గా అలానే వేసేసాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఉడికిస్తే తొందరగా కూర అయిపోతుంది, బట్ నేను ఉడికించలేదు కాబట్టి లో ఫ్లేమ్లో అయితే పెడుతున్నాను. అండ్ ఇక్కడ నేను పసుపు అనేది యాడ్ అయితే చేసుకుంటున్నాను. సో పసుపు అనేది మీ ఇష్టం అన్నమాట. సాల్ట్ వచ్చేసి నేను 1 స్పూన్ అయితే తీసుకున్నాను, ఇంకా మీ టేస్ట్ ప్రకారంగా మీరైతే వేసుకోండి. అండ్ అలానే ఇక్కడ కొరియాండర్ పౌడర్ అనమాట. సో నేను 1 స్పూన్ అయితే వేస్తున్నాను. సో టేస్ట్ మంచిగా రావాలి అనుకుంటే కొరియాండర్ పౌడర్ అనేది పక్కా యాడ్ చేయండి, బాగుంటుంది కూర. అండ్ ఇక్కడ జీరా పౌడర్ అయితే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూర. బట్ స్పైసెస్ ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి నేను గరం మసాలా అయితే యాడ్ చేయలేదు. అండ్ కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే నేను తీసుకున్నాను. సో క్యాలీఫ్లవర్ కూరలో నేను గరం మసాలా వేసినా వేయకపోయినా పక్కా పెప్పర్ పౌడర్ అయితే వేస్తాను. టేస్ట్ అనేది ఒక డిఫరెంట్గా అయితే వస్తుందని నాకు నచ్చుతుంది అనమాట. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగైతే వేసుకున్నాను. సో ఈ స్పైసెస్ అన్నీ నార్మల్ అయిపోవడానికి పెరుగైతే వేసేసుకున్నాను. ఇది మీ ఇష్టం అనమాట, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు, బట్ వేసుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో గ్యాస్ సిమ్లో పెట్టేసి అప్పుడప్పుడు కూర అయితే కదుపుకోండి. సో మ్యాక్స్ నా కూర అయితే అయిపోయింది. అండ్ గార్నిష్ కోసం పైన కొత్తిమీర అయితే జల్లేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్లో రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఒకవేళ ట్రై చేస్తే మీరైతే నాకు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. అండ్ ఈవినింగ్ పూట నేనైతే మాల్కి అయితే వచ్చాను. సో ఎలానో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి సరదాగా మాల్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇది వచ్చేసి పీ స్క్వేర్ మాల్. అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ టైం అయితే నేనైతే ఇక్కడ వచ్చాను. సో మాల్ అనేది చాలా బాగుంది, కొంచెం చిన్నగా ఉంటుంది బట్ పర్లేదు. లైక్ వీకెండ్ అలా వెళ్ళి మీరు పిల్లలతో ఎంజాయ్ చేయడానికి అయితే బాగానే ఉంటుంది. సో బయట చూస్తే మాల్ చాలా చిన్నగా ఉందనుకున్నాను, కానీ లోపల షాపింగ్కి కావాల్సిన స్టోర్స్ అనేవి బాగానే పెట్టారు. ఇది వచ్చేసి గ్యాడ్జెట్ స్టూడియో అనమాట. జనరల్గా మనకి బ్యాక్ కవర్స్, ఫోన్ బ్యాక్ కవర్స్ అనేది ఇక్కడ చాలా ఫేమస్. ఎన్ని రకాలు ఉన్నాయంటే నా ఫోన్కి నేను తీసుకుందాం అనుకుంటున్నాను, చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్లో మనకు దొరికేస్తాయి అనమాట. ఎప్పుడైనా ఒకవేళ ఇటు సైడ్ వస్తే ఒకసారి చెక్ చేయండి, చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి. మనకు అన్ని రకాల ఫోన్కి కావాల్సిన బ్యాక్ కవర్స్ అనేవి ఇక్కడ దొరికేస్తాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి షాపింగ్ స్టోర్స్ అనమాట. స్టైల్ యూనికార్న్ ఇది నా ఫేవరెట్. అండ్ నాకు కావాల్సిన అన్ని అంటే మంచి మంచి డ్రెస్సెస్ అనేవి ఇక్కడైతే బాగా దొరుకుతాయి. నేను ఎక్కువ ఇక్కడైతే తీసుకుంటూ ఉంటాను. సో ఈ మాల్ వచ్చేసి చాలా చిన్నగా అయితే ఉంటుంది, అంటే కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ అనమాట. నేను చూపిస్తాను. చెప్పాలంటే నాకు ఓకే పర్లేదు, అలా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది, చాలా చిన్నగా అయితే ఉంటుంది. బట్ ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఎక్కువ అయితే పెట్టారు, నేను చూపిస్తాను. అన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ మనకైతే అవైలబిలిటీలో అయితే ఇక్కడ ఉంటాయి. సో మంచిగా వెళ్ళి తినచ్చు అని నాకైతే అనిపించింది. సో ఇక్కడ ఏవేవి ఉన్నాయో ఫుడ్ కోర్ట్స్ అనేవి నేను చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి పిల్లలకి కావాల్సిన ప్లే స్టేషన్ అనమాట. సో ప్లే ఏరియా అనేది కొంచెం పెద్దగానే ఉంది. 1 to 10 years పిల్లలు మంచిగా వచ్చి అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ గేమింగ్ యాక్టివిటీస్ అనేది అయితే బాగానే పెట్టారు. సో నేనైతే ఇక్కడ చూపిస్తాను, చూసేయండి.
సో ఇదండి న్యూ ఇయర్ ఫస్ట్ డే రోజు నేను చేసిన ఘనకార్యం. సో మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేసేసాను నా హోల్ డే. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా అయితే పెట్టాను, అవి కూడా ఒకసారి అయితే చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.